హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కూర అయితే కాకరకాయ కూర చేద్దామని చెప్పేసి కూరకి కాకరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను. చేయటం అయితే చేస్తున్నాను. మరి ఇంట్లో తింటారో లేదో నాకైతే డౌటే. ఎందుకంటారేమో, నేను ఎప్పుడు కాకరకాయ కారమే చేస్తాను. కాకరకాయ కారం, ముద్దపప్పు చేస్తాను. కానీ కారం చేసినప్పుడల్లా నూనె తెగ పడుతుందండి. పావు కేజీ అట్లా నూనె పడుతుంది. ఎందుకులే అంతంత నూనె వేస్ట్ చేయటం, ఒక్కసారి కూర చేద్దాము, ఎప్పుడు కారం చేస్తున్నాం కదా, అసలు ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఈరోజు కూర అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కూర చేసే విధానంలో చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువగా కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ చేసే తీరులో చేస్తే రెండోసారి ఇంకోసారి కాకరకాయ కూర చేయవా అని అడుగుతారనమాట. అంత బాగుంటుంది ఇట్లా చేస్తే. ముక్కలు చూడండి ఎంత బాగా మగ్గినాయి, అసలుకి నీరు లేకుండా. సగం ముక్కలు మగ్గిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించాలన్నమాట మూత పెట్టేసి. సగం కూర ఉడికిన తర్వాత చిటికెడు చింతపండు, జీలకర్ర కూడా వేయాలా. వేసిన తర్వాత కూర ఉంటుందండి, ఇంచుమించు కొద్దిగా చేదున్నా కానీ ఆ పులుపు కవరప్ అయిద్దండి. వెల్లుల్లి కారం కొట్టేసాను లాస్ట్లో, నీళ్ళని ఇనిగిపోయిన తర్వాత వెల్లుల్లి కారం కొట్టేయాలి. అసలుకి వేడన్నంలో కలుపుకొని కూర ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటే ఉండదండి, సూపర్ అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.